మంచిర్యాల జిల్లా లక్షపేట మండల్ కొత్తగుమ్మడం గ్రామం మాది. ఈ గ్రామంలో యొక్క పాఠశాల గత 6 సంవత్సరాల నుంచి మూతబడిన బడిని మళ్ళీ తెరవడానికి మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఈ 6 సంవత్సరాల నుంచి మూతబడిన బడిని తెరవడానికి మేము మన ఊరు మన బడి మన బాధ్యత అన్న కాన్సెప్ట్తోని గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ ప్రేమ్ సార్ దగ్గర వెళ్ళడం జరిగింది. సార్ మా బడి రీఓపెన్ కావాలని. సారు మా గ్రామస్తుల ఐక్యత చూసి కంపల్సరీగా మా బడి ఓపెన్ చేయించి మాకు టీచర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ బడి ఇలా ఉంటే బాగాలేదు, దీనికి ఏదో ఉండాలి, ఇంకా అలవెన్స్ పెరుగుతున్నాయి, ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి, పిల్లలు వస్తున్న ఉద్దేశంతో మేము గ్రామస్తులు అందరము, యువత, పూర్వ విద్యార్థులం కానీ అందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలకు అతీతంగా ఏదైనా ప్రతి ఒక్క గ్రామ పెద్దను కలిసి, యువతలో కలిసి, ఉద్యోగస్తులను కలిసి మేము అడిగడం జరిగింది. దానికి తోచినంత సహాయం తయారు చేసుకుంటూ వచ్చి ఈ బడిని ఈ విధంగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మేము దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఈ పిల్లలకు మానసిక ఉల్లాసానికి ఆట వస్తువులు కావచ్చు, వాళ్ళకు పిల్లల యొక్క సెక్యూరిటీకి కానీ ఇంకేమైనా ఇక్కడ ఎలాంటి అనివార్య కారణాలు ఏం జరగకుండా కూడా వాటికి సీసీ కెమెరా ప్రశ్న పెట్టడం జరిగింది. బడిలో సీసీ కెమెరాలతో పాటుగా ఆట వస్తువులతో పాటుగా పిల్లలకు స్టడీ అనేది ఈజీ అవ్వాలని ఇంప్లిమెంటేషన్తో క్లాస్ రూమ్లో కూడా ప్లే స్కూల్ పద్ధతిలో మేము ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఈ బడి యొక్క మరమ్మతులు కానీ రిపేర్ కానీ ఏది ఉన్నా కూడా మాకు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తీర్చాలని గ్రామస్తులు కోరడం జరిగింది. దానికి కూడా త్వరలో సారు చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మా గవర్నమెంట్ బడి ఏదైతే ఉందో లక్షపేట నుంచి ఎవరికైతే ఇబ్బంది అవుతుందో మా కొమ్మడం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్కి పోకుండా గవర్నమెంట్ స్కూల్లోనే ఆగే విధంగా గ్రామస్తుల ఐక్యత కావాలి. దీనికి పాతకుమ్మడం కొత్తకుమ్మడం 2 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న బడికి ఇద్దరు సహకారం కలుస్తేనే బడి అభివృద్ధి చెందుతుంది. దీనికి నాకు ఆర్థిక సహాయం చందాల రూపంలో కానీ అడగకపోయినా కూడా జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టగానే వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యి మన బడి మనం కాపాడుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్క యువకులకు పెద్దలు అందరూ ముందుకు రావడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్క సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. లక్షపేట మండలం కొత్తకొమ్మడం గ్రామం. మా గ్రామ ప్రజలందరం కలిసి ఈ స్కూలు ప్రాథమిక ఉన్నత పాఠశాల గత 6 సంవత్సరాల నుంచి మూతబడి ఉన్నది. దానికి సహకరించినటువంటి మా గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్నటువంటి యూత్ ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులు ఇలా చదువుకున్నటువంటి వాళ్ళు మంచి ఆర్మీ జాబులలో స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మరి ఈరోజు మేము మా స్కూల్ని పెయింటింగ్ కానీ మరియు ఆట వస్తువులు కానీ అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి బోధన వడ్డించే వారికి వాళ్ళందరినీ మేము తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్కూల్ని నిశ్చితంగా మూసివేసిన 6 సంవత్సరాల నుంచి వెళ్ళి మూసివేసిన స్కూల్ని ఇలా ప్రారంభించడం అంటే అంత తేలిక కాదు. మరి మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నిశ్చితంగా దానికి ఒకే మాట మీదకి వెళ్ళి మాకు స్కూల్ ప్రారంభించుకోవాలని చెప్పడం జరిగింది. అదే మాట మీదకి వెళ్ళి మేము స్ట్రెంత్ని తీసుకొచ్చి ప్రీ ప్రైమరీ ఇచ్చిన తర్వాత పిల్లలను జాయిన్ చేయించడం జరిగింది. మరియు ఇంకా దీనికి సహకరించినటువంటి మా పూర్వ విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు యూత్కు అందరికీ డొనేషన్ ఇచ్చి సహకరించిన పెద్దలందరికీ మరియు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ స్కూల్ వాతావరణం ఎట్లుంటుంది అని అంటే ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే ఎట్లుంటాయో అంతకంటే దానికంటే మంచిగా తీర్చిదిద్దుకొని ఇక్కడ అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం. మా ఊరు ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారందరూ